జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారని స్థానిక వివేక విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ తెలియజేశారు. గత జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో వివేక విద్యా సంస్థల విద్యార్థి ఎన్ సంపత్ కుమార్ జాతీయ స్థాయిలో 97.5% సాధించాడు. ఎన్ఐటీలో అడ్మిషన్ పొందడమే కాకుండా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా వివేక పబ్లిక్ స్కూల్లో మంగళవారం అభినందన సమావేశం నిర్వహించారు. వివేక విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. సంపత్ కుమార్ 97.5% సాధిస్తే మరొక విద్యార్థిని పి సుహాను 91.3%ను, జి అవినాష్ 90.95%ను సాధించినట్లు వీర నారాయణ చెప్పారు. వీరితో పాటు ఆర్ సూర్య, ఎన్ యశస్విని, అష్రఫ్, మహమ్మద్ అఫ్రీది ఖాన్, వెంకటేష్ నాయక్ టెన్సినన్లో అడ్వాన్స్డ్ పరీక్షలకు అర్హత సాధించారని వివరించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ధీరేంద్ర చౌదరి, రాజస్థాన్ నుంచి మహేష్ అగర్వాల్ వంటి ఐఐటి శిక్షకులతో ప్రణాళికతో ఇచ్చిన శిక్షణ ప్రత్యేకంగా రూపొందించిన మెటీరియల్తో విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి ఫలితాలను సాధించగలిగినట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు తెలిపారు. 2025లోనూ జాతీయ స్థాయిలో మంచి పర్సంటేజ్ సాధించిన 3 విద్యార్థులు ఐఐటీల్లో చదువుకుంటున్నారని గుర్తు చేశారు. ఐఐటి డీన్ ఎన్ శ్రీనివాసరావు, ఐఐటి ప్రాజెక్ట్ డైరెక్టర్ యు సాయి సాకేత్రామ్, సిఇఓ ఉదయ్ కిరణ్, కోఆర్డినేటర్ ఎన్ సునీల్ కుమార్, ఇతర ఉపాధ్యాయులు మురళి, రాంబాబు విద్యార్థులను అభినందించారు. మరి మంచి ఫలితాలు సాధించారు. 3 స్టూడెంట్స్ ఐఐటి అడ్వాన్స్ కూడా సెలెక్ట్ అయ్యి చదువుకుంటారనే విషయం కూడా తెలుసు. ఈ సంవత్సరం కూడా అలాంటి ఆనవాయితీ పానీయకుండా మరి మన వివేక జూనియర్ కాలేజ్ విద్యార్థి సంపత్ కుమార్ ఉన్నాడు. సంపత్ కుమార్ మరి వాళ్ళ ఫాదర్ అక్కడ పక్కనే ఉన్నాడు. ఆయన బిజినెస్ చేస్తారు. మంచి పుల్లూరు దేవాలయం దగ్గర పక్కన మంచి ఉన్నటువంటి ఒక స్కూల్లో బ్యాట్కో స్కూల్లో పనిచేస్తారు ఆవిడ. సో ఈ సంపత్ కుమార్ ఈ సంవత్సరం 97.5% సాధించి మన విద్యార్థులకి, మా టీచర్స్, అలాగే పేరెంట్స్ కూడా గర్వకారణంగా నిలవడం సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. అతనితో పాటుగా మరొక 9 మంది విద్యార్థులు మరి అడ్వాన్స్ సెలెక్ట్ అయ్యారని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సే దట్ another 9 students are selected already for JEE అడ్వాన్స్. అంటే వీళ్ళందరికీ కూడా ఎన్ఐటీలో సీట్స్ వచ్చేస్తాయి. వీళ్ళకి ఎన్ఐటీలో సీట్స్ ఇస్తారు డెఫినెట్గా. ప్లస్ అడ్వాన్స్ రాయడానికి కూడా ఎలిజిబిలిటీ సంపాదించారు. ఐ రీడ్ ద నేమ్స్ వన్ బై వన్ అండ్ దెన్ ఐ విల్ రిక్వెస్ట్ అవర్ టీచర్స్ టు ఫెలిసిటేట్ దెమ్. సుహానా, ఇక్కడ సుహానా అనే పాప 91.3% సంపాదించింది. అలాగే అవినాష్ 90.91% ఇవే కూడా సాధించాడు. అలాగే సూర్య ఉన్నాడా, ఎన్ సూర్య, ఆర్ సూర్య, యశస్విని, అష్రఫ్, అలాగే మహమ్మద్ అఫ్రీద్ ఖాన్, అలాగే వెంకటేష్ నాయక్, అలాగే టెన్నిసా. టీచర్స్ చెప్పినటువంటి విషయాన్ని కూడా చక్కగా శ్రద్ధగా వాటిని పాటించేటువంటి ఒక సిన్సియరిటీ కూడా వాళ్ళలో ఉంది. అందువలనే ఇలాంటి మంచి ఫలితాలు సాధించాలని నేను చూద్దా ఉన్నాను మీ అందరికి కూడా. సో వీళ్ళందరినీ కూడా మనం ఆదర్శం తీసుకోవాలి. మనం కూడా పట్టుదల బట్టి మనం చేసే కార్యక్రమాల్లో మంచి ర్యాంక్ సాధించాలని సందర్భంగా కోరుకుంటున్నాం.